నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ఉపాధ్యాయులకు సంబంధించి హెల్త్ కార్డ్స్ విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనిపిస్తుంది ప్రభుత్వం. కానీ ఎవరిని పలకరించినా ఆ గుడ్ న్యూస్కి సంబంధించి సంతోషం లేదు కదా, చాలా మంది విమర్శిస్తున్నారు. సో ఎందుకు, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి, మనం మాట్లాడదాం. మాజీ ప్రెసిడెంట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు సార్ దగ్గర ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఎందుకు ఎక్కడ చూసినా హెల్త్ కార్డ్స్ మీరు కోరుకున్నవి, హెల్త్ కార్డ్స్ అది 1.5 దాంతో ఇచ్చారు. మరి ఎందుకని ఎక్కడ కూడా మీ మొహాల్లో సంతోషం లేదు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎక్కడ కూడా హ్యాపీనెస్ కనిపించట్లేదు? ఇప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత టీచర్స్ అయినా ఉద్యోగులైనా అధికారులైనా విధి నిర్వహణలో అకుంఠిత దీక్షతో ఉపాధ్యాయులుగా బోధన చేస్తాం, ఉద్యోగులుగా వాళ్ళ విధులు నిర్వహించి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తారు, అధికారులు ఆ పరిపాలనా నిర్వహణలో ప్రధానంగా బాధ్యత వహిస్తారు. మరి ఇన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉన్న మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ ఉద్యోగం విరమణ చెందినాక కానీ ఆరోగ్యంతో బాగుంటేనే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఎప్పుడు ఉంటాము? మానసికంగా ఫిట్నెస్ ఉన్నప్పుడు. మానసికంగా ఎట్లా ఫిట్నెస్ ఉంటాం? శారీరకంగా ఫిట్నెస్ ఉన్నప్పుడు. ఈ రెండు కూడా ఎప్పుడు ఉంటాయి అంటే పరిపాలకులు సమర్థులైనప్పుడు, పాలనా దక్షత ఉన్నప్పుడు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక పెన్షనర్స్ సంక్షేమం చూడగలిగినప్పుడు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నప్పుడు డెఫినెట్గా ఊపిరి పీల్చుకుంటాం, ప్రశాంతమైన వాతావరణంలో పని చేయగలుగుతాం. ఇవాళనే నేను వార్త చూశాను, మీ సంక్షేమం మాకు పట్టదు, సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయొద్దు అని ముఖ్యమంత్రి గారు నిన్న సేవాలాల్ మీటింగ్లో మాట్లాడారు. పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి మా దగ్గర నిధులు లేవు, వేయడానికి మాత్రం మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, అవి మాకు మాత్రమే వేయాలి, ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సార్లు కూడా నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజును, నేనే మంత్రిని అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంటి పెద్దగా ఉన్నప్పుడు, రాష్ట్ర పెద్దగా ఉన్నప్పుడు, పరిపాలకుడుగా మంచో చెడో కర్మకో అదృష్టానికో తెచ్చినవా కొట్టుకొచ్చినవా కూర్చోబెట్టినప్పుడు మా సంక్షేమం చూడాల్సిన బాధ్యత నీదే ముఖ్యమంత్రి గారు. నువ్వు ఆ సీట్ నుంచి దిగిపోతే నీ దగ్గరికి రాము. రేవంత్ రెడ్డి గారు ప్యాలెస్కి పోము, రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డి పల్లికి పోము, కొడంగల్కి పోము. ఆ పరిపాలకులు ఆ రోజు ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళదే బాధ్యత ఉంటుందని వాళ్ళని అడుగుతాం కదా. ఇవాళ మాకు ఇవ్వడానికి మాకున్నటువంటి హెల్త్ను సంరక్షించాల్సిన బాధ్యత సంక్షేమంలో భాగమే కదా. మరి ఆర్థిక సంక్షేమం, ఆర్థిక స్థితిగతులు దెబ్బతిని ఒకవైపున ఇబ్బంది పడతా ఉంటే, ఇలా గుడ్ న్యూస్ అనే పేరుతో పాత వార్తనే, ఓల్డ్ న్యూస్నే తీసుకొచ్చి నానబెట్టి 2 సంవత్సరాలు అయిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయకుండా పక్కకు పెట్టి, అమలు చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ ముందుకు వస్తుందో అని సంశయించి నువ్వు పక్కకు పెట్టి వాళ్ళ తప్పని పరిస్థితుల్లో మరి ముందుకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. జీవో పేరుకున్నది, జీవో అమలు కాలేదు కదా. జీవో అమలు కావాలి అని అంటే ఇంకొక మాట చెప్పాలా మీకు, ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము 65-70 సంఘాలము సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో సీఎం గారి మీటింగ్లో ఉన్నప్పుడు కూడా అప్పటి ఉద్యోగ అధికారుల సంఘాల నాయకులు కూడా, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, అఫ్కోర్స్ కేసీఆర్ గారి ఉద్దేశం మంచిదే, ₹1 ఖర్చు లేనటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను, మీకు ఈ రకంగా హెల్త్ కార్డు అందిస్తాను అని అన్నాడు. అన్నీ ఇంకా ముఖ్యమంత్రి గారు దాని వివరణ కొంత చెప్పకముందే, ముందుకు వెళ్ళకముందే మేమంతా అల్ప సంతోషం కదమ్మా. అంటే వార్త వినగానే అబ్బా మనకు ₹1 ఖర్చు కాదు, ఇక మనం ఆరోగ్యాన్ని పదిలపరిచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన చేతుల్లో పెట్టదలుచుకున్నాడు అని సంతోషపడి సంబరపడిపోయినాం. కానీ ఆనాడే కొన్ని సంశయాలు మా ముందుకు వచ్చినాయి. అంటే ఈ హెల్త్ కార్డు ఆరోగ్యం మాదే అయినప్పుడు, మేము ప్రీమియం చెల్లింపులు చేయగలిగి ఉన్నప్పుడు, ఉత్తపుణ్యానికే ఉత్తి కార్డే ₹1 ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అవుతుంది అంటే అంతగా ఆశపడేటువంటి దుస్థితిలో మనం లేము కదా. ఉద్యోగులము, ఉపాధ్యాయులము, పెన్షనర్సము నాణ్యమైన వైద్య చికిత్స అందాలే, కార్పొరేట్ ప్రైవేట్లో కూడా దొరకాలే, రండి సార్ అని గౌరవప్రదంగా ఒక మర్యాదతో కూడినటువంటి చికిత్స హాస్పిటాలిటీ మనకు ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. ఆత్మగౌరవం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దనే దాంతో ఆ రోజు ఒక సూచన చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మాకు కావాల్సింది ప్యాకేజీతో నిమిత్తం లేకుండా ఆ జబ్బుకు, ఆ చికిత్సకు ఎన్ని లక్షలైనా కూడా ప్రభుత్వము ఖర్చు పెట్టే విధంగా, మీరు ఇన్సూరెన్స్కి ఇస్తారా,
ఏం చేస్తారో అనేది మీరు చూడండి. మమ్మల్ని కట్టమని అంటే మా శక్తి మేరకు మాకున్న బేసిక్ పే ప్రకారం కొంత కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పింది నేనే. ఉమ్, ఇదే భుజంగరావు ఆనాటి ఎస్టీ అధ్యక్షుడు నేను చెప్పిన. కార్డు పుణ్యానికి వస్తుందని అంటే మీరు ప్రీమియం కడతామని అంటున్నారు ఏందని చెప్పి చాలామంది అపార్థం చేసుకున్నారు. ఉమ్, రెండో ప్రమాదం ఏది ముందుకు రాబోయిందంటే ఈ రాబోతున్న కార్డు ఎట్లుంటుందో, ఏ రకమైన ఫలితాలు మాకు వస్తాయో, అది ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియకుండానే ముఖ్యమంత్రి గారు వారికి తెలియదు కాబట్టి చెప్పాల్సిన వాళ్ళు కూడా సరిగ్గా గైడ్ చేయాలి, చెప్పగలగాలి. మెడికల్ రియంబర్స్మెంట్ నేను ఆపేస్తా, ఉమ్, హెల్త్ కార్డు ట్రీట్మెంటే తీసుకోండి అని నాటి ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న నా నుంచే అడగడం జరిగింది. ఏమని అడిగినా అంటే ఇవ్వబోతున్న కార్డు ఎట్లుంటుందో, ఎక్కడ అమలవుతుందో, ఏ కార్పొరేట్ ప్రైవేట్లో ఏ మేరకు చికిత్స మాకు నాణ్యమైనది దొరుకుతుందో, లేదా చీదరించుకునే పరిస్థితుల్లో మేము హాస్పిటల్లో ఉండాల్సిన కర్మ పడుతుందో తెలియదు కాబట్టి దయచేసి అది పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ను కంటిన్యూషన్లో పెట్టండి, ఇది ఇప్పుడప్పుడే బంద్ చేయకూడదు అని చెప్పాను. ఓకే. మంచి మనసుతో ముఖ్యమంత్రి గారు దాన్ని స్వీకరించి మేము చెప్పాం ఏదో ఒకటే వాడుకుంటాం, అయితే రియంబర్స్మెంటా కార్డా అంటే లేదు లేదు ఈ రెండు కూడా ప్యారలల్గా పెడతాను, మీరు మెడికల్ రియంబర్స్మెంట్ వాడుకోవాలనుకుంటే అది ఉపయోగించుకోండి, ఇది వాడు. కార్డు వాడుకోవాలంటే కార్డు ఉపయోగించుకోండి. కార్డు క్వాలిటీగా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినప్పుడు మీకు మీరుగా ఇటువైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని మంచి మనసుతో వారు ఒక సూచన చేసింది. ఉమ్, చేసిన తర్వాత కార్డు వచ్చినాక కార్డు అమలుకు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ నిధులే సరిగా సకాలంలో బిల్స్ రావడం లేదు అనే దాంట్లో చాలామంది రెఫరల్ హాస్పిటల్స్ ముందు చేరలే. ఉమ్, కానీ రెఫరల్ హాస్పిటల్స్ ఈ స్కీమ్ కింద ప్రైవేటు కార్పొరేట్ దాదాపుగా తెలంగాణ స్టేట్లో ఉన్న హాస్పిటల్స్ దాదాపుగా వచ్చేసినాయి. 90% హాస్పిటల్స్ ఆ ప్యానెల్లోకి వచ్చినాయి. ఓకే. వచ్చిన తర్వాత హాస్పిటల్స్ లిస్ట్ కూడా మాకు వచ్చింది. ఆ తర్వాత ఆ చికిత్స నాణ్యతలో లోపము జరిగి ఉమ్, అది జరగడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు ఇంకొక సూచన కూడా చేశాం. నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్స్లో జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారికి మేముగా ఒక సూచన ఏం చేశామంటే ఒక ట్రస్ట్ నిర్వహించాను సార్, ఓకే. ఆ ట్రస్ట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని సభ్యులుగా పెట్టండి, అంటే హెల్త్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇట్లా వాళ్ళని పెట్టండి. గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఉంటారు. ఉమ్, మేము ఉద్యోగ ఉపాధ్యాయ అధికారుల సంఘాలు ఉన్నాయి, నాన్ గెజిటెడ్ సంఘాలు, గెజిటెడ్ సంఘాలు మేమున్నాము. మా దాంట్లో నుంచి ఒక 6 మందినే 8 మందిన మీరు అపాయింట్ చేయండి. మేము ఆ ట్రస్ట్ ద్వారా జరిగే చికిత్సను ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేసుకోవడానికి మేముగా మనముగా కలిసి 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకొని సమీక్ష చేసుకుంటే దాన్ని లోటుపాట్లు ఉంటే సవరించుకోవచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని ఒక సూచన చేశాం. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ట్రస్ట్తో ఉన్నటువంటి నిర్వహణ చేద్దామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ జీవో ఇచ్చిన తర్వాత అది అమల్లోకి రాకముందే ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల హడావిడి లోపల సరే ప్రభుత్వం ప్రజలు తిరస్కరించినరా వద్దనుకున్నారా, ఒకసారి అనేక వాగ్దానాలు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించే రేవంత్ రెడ్డి గారిని నమ్మినరా, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనుకున్నారా, తెచ్చిన కేసీఆర్ను బీఆర్ఎస్ను మర్చిపోయి ఒక అవకాశం ఇచ్చారు. అఫ్కోర్స్ అవకాశం మీకు రావచ్చు కాక, నేనేమంటున్నా అంటే ఇది గుడ్ న్యూస్ ఎట్లయితుందని అడుగుతున్నాను నేను. మీరు ఇందాక అన్నారు కదా సార్, ఆత్మగౌరవంతో మేము మా వైపు నుంచి కొంత పే చేసి తీసుకుంటేనే బాగుంటుంది, మరి పుణ్యానికి వస్తే కూడా ఆ రిసీవింగ్ అది హాస్పిటాలిటీ ఎట్లుంటుందో అనే మంచి ఉద్దేశంతో మీరు అన్నారు. ఇప్పుడు ఈ 1.5ని అదే కోణంలో చూడొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటున్నా యశోద్ గారు, అంటే హెల్త్ కార్డు మొదలు గుడ్ న్యూస్ అన్నారు కాబట్టి మీరు, ఇది గుడ్ న్యూస్ కాదు, ఉమ్, ఇది ఓల్డ్ న్యూస్. కాకుంటే కొత్తగా ఇప్పుడు ఆనాడు ఏదో లేనిది ఈనాడు ఏదో ఇస్తున్నట్టుగా అది కరెక్ట్ కాదు. ఆనాడు ట్రస్ట్ ఆలోచన ఉంది, ఆనాడు జీవో వచ్చింది, కార్డ్స్ ఇంప్లిమెంటేషన్లో లోటుపాట్లు జరిగినాయి, దాన్ని సవరించుకు రెక్టిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం మారి మీరు వచ్చారు కాబట్టి అదృష్టం మీకే ఉంది అనుకుందాం. కాంగ్రెస్ పరిపాలకులకి అదృష్టం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ దశ అదృష్టం పట్టింది. రిబ్బన్ కట్ చేసుడు, ఓపెనింగ్ చేసుడు, ప్రారంభోత్సవాలు చేసుడే కదా, అందులో భాగంగా ఇది కూడా దొరికింది అనుకుందాం. గవర్నమెంట్ ఏమనాలి, మీరు 1.5 అని పెట్టకూడదు, మీరు ఎంత చెల్లింపు చేయడం సిద్ధంగా ఉన్నారు, పెన్షనర్స్ అభిప్రాయం అడగాలి, ఉద్యోగులను అడగాలి, ఉపాధ్యాయులను అడగాలి. ఇన్నాళ్ళు మీకు టైం ఉంది కదా, 2 సంవత్సరాల కాలం, ఈ పని ఎందుకు చేయలేకపోయినారు?
సర్కులర్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? కింద ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? 13,000 మన 20,505 మంది రిటైర్ అయ్యిందని బట్టి విక్రమార్క గారి అసెంబ్లీలో చెప్పారు కదా. 13,725 కోట్లు ప్రభుత్వం బాకీ పడ్డదని తానే ఆర్థిక మంత్రిగా చెప్పిండు కదా. మరి రిటైర్డ్ వాళ్ళ దగ్గర బేసిక్ పెన్షన్, మళ్ళా చెప్తున్నా మీకు, బేసిక్ పెన్షన్, బేసిక్ పే వేరు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళది, రిటైర్ అయినాక బేసిక్ పెన్షన్. సపోజ్ నా బేసిక్ పెన్షన్ 60,000 ఉంది. 60,000లో 1.5 అంటే 900 నేను కట్టాలి. దానికి బాధ ఏం లేదు. మీరు వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ సకాలానికి ఇచ్చి 60 మంది చనిపోకుండా చూసి వాళ్ళకి అండగా నిలబడి అయ్యో పాపమని మానవతా దృక్పథంతో చేసి ఉంటే ఇవాళ అలాంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మాకు వద్దని అనుకోరు కదా. ఆరోగ్యాన్ని కాంక్షించి వాంఛించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి అండగా నిలబడే వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ అభిప్రాయం చాలా వరకు బాధల్లో నుంచి, బాధాతప్త హృదయాల్లో నుంచి, వాళ్ళ ఫీలింగ్స్లో నుంచి ఇది వస్తూ ఉంది. అయ్యా మీరు మాకు మా బెనిఫిట్సే మా చేతిలో పెట్టలేదు, మేము చస్తున్నాం మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ధర్నాలు చేసినా దిక్కు లేదు, దీక్షలు చేసినా దిక్కు లేదు, మా తరపున ఎవరు మాట్లాడితే వాళ్ళకు బెదిరింపు కాల్స్ పోతాయి, మా తరపున ఎవరు మాట్లాడితే వాళ్ళను హింస పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి మాకే మా చేతుల్లో పెట్టని వాళ్ళు, మేము నెలకు 1,00,000 రూపాయలు పెన్షన్ ఉంటే 1,500 రూపాయలు జమ చేసుకుంటా పోతాము, సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతాయి. ప్రభుత్వం మీరిచ్చే 18,000 మీరు ఇస్తారా? మాకే ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా పెడతారని నమ్మాలి? నా 1,500 నెలకు కట్ అయినాయి, నీ 1,500 ట్రస్ట్లో జమ కావాలి కదా. జమ అవుతాయి, సకాలానికి వస్తాయని మేము ఎట్లా నమ్మాలి? మా జీపీఎఫ్లో మేము దాచుకున్న డబ్బులు, పొదుపు చేసుకున్న డబ్బులు, బ్యాంకులో పెడితే బ్యాంకులో ఎవడు ఎత్తుకపోతాడో, అప్పులు ఇస్తే ఇస్తాడో ఇయ్యాడో, వస్తాయో రావో, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంటికి పనికొస్తాయి, పిల్లగాళ్ళ చదువులకు పనికొస్తాయి, నెలకు 4,000, 5,000, 6,000 కట్ చేసుకొని మేము 10,000-12,000 వరకు ఎవ్రీ మంత్ మేము దాచుకున్నాం కదా. అవే 20 లక్షలు, 15-20 లక్షలు మినిమం ఉన్నాయి కదా. మరి మా డబ్బులు మాకు చెప్పకుండా మీరు ఇతర అవసరాలకు వాడింది కదా. ఇవాళ మా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి కానీ డబ్బులు లేవు కదా. మాకు ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు కదా. మరి గ్రాట్యుటీ రాకపోయా, కంపిటీషన్ రాకపోయా, ఇది రాకపోయా, సరెండర్ రాకపోయా, మాకు ఏవి రాకపోయా. చివరికి పోతే పోయింది, బొందకూలి పెడతాము, మా పర్సంటేజ్ పోతే పోయిందని మేము సిద్ధపడ్డా కూడా ఉపాధ్యాయుల దగ్గర ఓపెన్గా వచ్చి పర్సంటేజ్ తీసుకోకుండా మారు వేషాలతోని, మధ్యవర్తులతోని, ఇంకొక ముసుగుతోని డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది కదా. నాకు మొన్ననే ఒక ఫంక్షన్లో ఒక బంధువు ఆయన కలిసిండు. ఆయన రిటైర్ అయ్యి 6 నెలలు అయింది. ఆయన డబ్బులు మొత్తం వచ్చేసినాయి. అరే డబ్బులు మొత్తం ఎట్లా వచ్చినాయి సార్ నీకు అంటే, ఏముంది సార్ 20% ఇచ్చేసిన వాని బొందకూలికి, 20% వచ్చేసి నా డబ్బులు వచ్చినాయి, ₹1 లేకుండా మొత్తం వచ్చినాయి అంటున్నాడు. అంటే ఇక్కడ కమిషన్లు ఇచ్చే వరకే మీరు చెల్లింపులు చేస్తారా? ఇలా హెల్త్ కార్డు మంచిదే, హెల్త్ కార్డు ట్రస్ట్ పెట్టడం మంచిదే. మా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళను కూడా ట్రస్ట్లో పెట్టండి, ఐఏఎస్లను కూడా పెట్టండి, సిఎస్ గారు ఆధ్వర్యంలో నడపండి, 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ జరపండి. కానీ మా బాధ అంతా ప్రభుత్వం పట్ల ఉన్న అనుమానం, అపోహ, ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితిలో మేము ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం కలిగించే స్థితిలో మీరు ఉండాలంటే రిటైర్డ్ వాళ్లకు చెల్లింపులు ముందు చెయ్యండి. చెల్లింపులు చేసి ఇలా 2,92,000 మంది మీ పెన్షనర్స్ ఉన్నాం, ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్. మరి ఇంతమంది మేము రిటైర్డ్ వాళ్ళం ఉన్నప్పుడు మేజర్ పార్ట్గా ఉన్నాం కదా. ఇలా 3 లక్షలు అంటే కుటుంబానికి 4 వేసుకున్నా కూడా దగ్గర మేమే 30-40 లక్షల మంది ఉన్నాం కదా. నీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేసిన దాంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా వీళ్ళే కదా. మరి వీళ్ళని ఎట్లా మర్చిపోతుంది ప్రభుత్వము? ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆలోచించి బేషరతుగా ఇమీడియట్గా ఎట్లా చేస్తారో మాకు తెలియదు. ఇలా మెట్రోది టెన్యూర్ మిగిలి ఉన్నా కూడా 13,000 కోట్లు, 15,000 కోట్లు మీకు చెల్లింపులు చేస్తా, గవర్నమెంట్కి ఇచ్చేయండి, మేము నిర్వహించుకుంటామని చెప్తున్నారు కదా. మీరు చేసేటువంటి అప్పుల్లో 2,90,000 కోట్లు అప్పు చేశారు కదా ఇప్పటికే. మరి అట్లా ఏం చేస్తారో, అప్పు తెస్తారా, బాధలు తెస్తారా, బాకీ తెస్తారా, డైవర్ట్ చేస్తారా? రిటైర్డ్ వాళ్ళకి చెల్లింపులు చేస్తే ఆ రిటైర్డ్ వాళ్ళ అపోహలు, సందేహాలు పోయినప్పుడు ప్రభుత్వం నిజాయితీగా ఉంది, నమ్మకంగా ఉంది, విశ్వాసంగా ఉంది. మా 1%, 1.5% మన హెల్త్ కార్డు కట్టుకుందాం, ఇది చెల్లింపులు బాగానే జరుగుతుంది, నాణ్యమైన చికిత్స దొరుకుతుంది, గౌరవప్రదమైన మర్యాదతో కూడిన చికిత్స దొరుకుతుంది. ఉత్తపుణ్యానికి మనం అడుక్కునే యాచకులుగా లేము, భిక్షగాలుగా లేము. మనకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. గౌరవప్రదమైనటువంటి పెన్షనర్స్గా, ఉద్యోగులుగా, ఉపాధ్యాయుల, అధికారులుగా ఏ హాస్పిటల్లో నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చనే దాంట్లోకి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం వాళ్ళ గురించి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది.